హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. మేమైతే ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న ఇస్కాన్ మందిర్‌కైతే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువున్నారండి. చాలా టైం పట్టింది మాకు వెళ్ళడానికి కూడా. ఎంట్రన్స్ వచ్చి గుడి ఎంట్రన్స్ ఇదండి. పీకాక్స్ తోటి, ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు. చాలా బావుంది. ఫ్రంట్ ఎంట్రన్స్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తది. కానీ మనం లోపలికెళ్ళే కొలది లోపలనేది టెంపుల్ ఉంటుంది. ఎంట్రన్స్‌లో మనం నడిచే నడక మార్గంలో మొత్తం అంతా ఇలాగా ఆర్చ్ టైప్‌లో చెక్కుడేసి కృష్ణుడివి మొత్తం ఆయన అవతారాలు అవుంటాయి కదా! రాధా, కృష్ణులు కృష్ణుడు గోపికలతోటి ఆడడము, రథసారథిగా వెళ్ళడము, గీతోపదేశం చేయడము, వాళ్ళమ్మ కృష్ణుడి నోట్లో జగత్తుని చూడడము, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ థీములు కృష్ణుడికి సంబంధించినవన్నీ మొత్తం అక్కడ చాలా బాగా చెక్కారండి విగ్రహాలైతే. చూసారా? రాధాకృష్ణులు ఉయ్యాలలో ఊగడము అలాగా చాలా అంటే చాలా బాగా చెక్కారు. కృష్ణుడు అంతరించిపోయేటప్పుడు ఆయన హార్ట్ అనేది ఒక చెక్కకి బంధించబడి ఉంటుంది. దాన్నేమోని జగన్నాథ స్వామి కింద చెక్కారనేసి అంటారు చాలామంది. ఇప్పటికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలనేవి మార్చుతారంట పూరిలోని. ఎందుకంటే అది కృష్ణుడు హార్ట్ ఉండడం వల్ల అది కొంచెం టెంపరేచర్ అనేది హీట్‌కి అవి పాడవుతాయంట విగ్రహాలు. దానివల్ల 12 సంవత్సరాలకు ఒకసారి మార్చుతారంట. అది మార్చేటప్పుడు కూడా ఆ విగ్రహంలోంచి తీసి వేరే విగ్రహంలో పెడతారంట. అది జరిగే టైంలో అక్కడున్న పంతులు కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటారంట. ఊరంతా కరెంట్ ఉండదంట ఆ రోజు పూరి మొత్తం. చాలామంది అంటుంటారు. నేను కూడా వీడియోస్‌లో చూడడం, వినడమే. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. అలాగే కృష్ణుడు అంతరించిపోయేటప్పుడు ఆయన హార్ట్ ఉండిపోయింది. ఆ చెక్కని జగన్నాథ స్వామి కింద చెక్కారనేసి అంటారనమాట. పూరిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారైతే విగ్రహాలు మార్చుతూ ఉంటారంట. ఏ ఇస్కాన్ మందిర్‌కెళ్ళినా సరే మనము రాధాకృష్ణులు, అలానే పూరి జగన్నాథ స్వామి, బలభద్ర మొత్తం వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి పక్కన. చూడండి లోపలైతే మనం వెళ్ళిపోయాము గుడి లోపలికి. చాలా అంటే చాలా బావుందండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. అది చాలా హైట్ ఉందండి గుడి గోపురం కూడా. చూడ్డానికి వీడియోలో చాలా తక్కువ కనిపిస్తుంది గానీ చాలా హైట్ ఉంది. మధ్యాహ్నం ప్రతి సండే ఇక్కడ అన్నదానం అనేది ఉంటుందంట. మాకు తెలీదు. ఇంకెలా ఎళ్ళాం కదా! అనేసి మేము భోజనం కూడా చేసాం. చాలా పెట్టారండి భోజనం కూడా. టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంది. అలానే ఇక్కడ గుడి దగ్గర లడ్డు ప్రసాదం కూడా అమ్ముతున్నారు. లడ్డు ప్రైస్ వచ్చి 50 రూపీస్ ఈచ్ వన్. అలానే టెంపుల్‌కి 2 ఎంట్రన్స్‌లున్నాయండి. నేను ఫస్ట్ టైమ్ చూపించిన ఎంట్రన్స్ ఒకటి. ఇది నార్మల్‌గా తక్కువ క్రౌడ్ ఉన్న టైంలో ఇటు సైడ్ నుంచి కూడా వెళ్తారంట. అక్కడ ఒక మహర్షి విగ్రహం ఉంది. మనకి లెఫ్ట్ సైడ్‌లో. కృష్ణుడివి భజనలు కూడా అవుతున్నాయి. ఇంకా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయన్నమాట అక్కడ. మొత్తం ఆ ఓపెన్ ప్లేస్‌లో అంతా భజనలనేవి జరుగుతున్నాయి. అది హైట్ చాలా ఎక్కువుందండి. ఎంట్రన్స్ ఆ డోర్‌లు చూసారా ఎంత హైట్ ఉన్నాయో. వీడియోలో చూడడానికి చిన్నగా ఉన్నాయి గానీ, చాలా హైట్ ఉంది. అలానే విగ్రహాలైతే చాలా బావున్నాయండి. డెకరేషన్ కూడా చాలా చేశారు. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను హైదరాబాద్‌లో ఇస్కాన్ మందిర్‌కి. ఇస్కాన్ మందిర్ ఎక్కడైనా సరే చాలా పెద్దగా ఉంటుంది. మరి ఎందుకు అలా కడతారో నాకు తెలీదు గానీ, బావుంటుంది కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు కూడా ఉంటది. విగ్రహాలు చూడండి. మీకోసం చాలా సేపు తీశాను నేను. కొంచెం అక్కడ వీడియోస్ అయితే అలో చేస్తున్నారనమాట. తీనిస్తున్నారు. ఎవరిని ఏమనట్లేదు. రాధాకృష్ణులైతే ఎంత బావున్నారో చాలా బావున్నారు. చాలా డెకరేట్ చేశారు. అలానే ప్రపంచంలోని ప్రేమకి, త్యాగానికి ప్రతిరూపం రాధ కదా! సో, ఆవిడ విగ్రహమే ఉంటుంది ఎక్కడికెళ్ళినా కృష్ణుడి పక్కన. రాధాకృష్ణులంటేనే ప్రేమకు ప్రతిరూపం. అలానే పక్కన పూరి జగన్నాథ స్వామి, బలభద్ర మొత్తం విగ్రహాలున్నాయి. ఇంకా అక్కడ భజనలు జరుగుతున్నాయి. అలానే మొత్తం ఇది ఈవినింగ్ టైమ్ అండి. మేము మార్నింగ్ ఎళ్ళాము ఫస్ట్ బిట్ అంతా. ఈవినింగ్ కూడా నాకు మార్నింగ్ సరిగ్గా దర్శనం అయినట్టు అనిపించలేదు. మళ్ళీ వెళ్ళాలనిపించింది. మళ్ళా వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను కొంచెం క్లియర్‌గా వీడియో అనేది తీశాను. చూసారా? అక్కడ సెక్యూరిటీ ఉండి లైన్‌గా వన్ బై వన్ పంపిస్తున్నారు దర్శనానికి. మొత్తం 3 గుడుల్లా పక్కపక్కన గదుల్లాగుండి మొత్తం 3 ఆట్లకి డోర్స్ ఉన్నాయి. అలానే చాలా బావున్నాయి విగ్రహాలు కూడా. మీరెవరైనా ఇస్కాన్ మందిర్‌కెళ్లారా? హైదరాబాద్‌లో ఎళ్ళుంటే కామెంట్‌లో చెప్పండి.
ఇంకా ఒక పక్కన భజనలయ్యే జరుగుతున్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది టెంపులు. అలానే ఇక్కడ వేరే ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదా! ఆ వేరే ఎంట్రన్స్ దగ్గరైతే ఇలాగ ఋషిది మొత్తము ఇవన్నీ ఇక్కడ కూడా చెక్కున్నాయన్నమాట విగ్రహాలు. దీని పక్క నుంచి వెళ్తే స్టెప్సొస్తాయి. ఆ పక్క నుంచి వెళ్తే గోశాలుంది. ఎక్కడైనా సరే కృష్ణుడి దగ్గర గోశాలనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది కదా! ఆ గోశాల కూడా చాలా బావుందండి. గోడ మీదంతా పెయింట్లు వేశారు. నేచురల్‌గా ఉందనమాట. పూర్వం చూడండి మన మట్టింట్లకది వేసేవాళ్ళు కదా! అలా వేశారనమాట పెయింట్. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. చాలా ఆవులైతే ఉన్నాయి. ఆవులు, దూడ అన్నీ ఉన్నాయన్నమాట. వాటికి మేతనేది తెచ్చేస్తున్నారు ఒకళ్ళు. అక్కడ శ్రీకృష్ణుడివి మన్ కృష్ణుడి శ్లోకాలు కూడా రాశారనమాట గోడల పైన. అలానే కృష్ణుడివి కొంచెం బొమ్మలు కూడా వేశారు. చూసారా దూడ, ఆవు ఎలా ఆడుకుంటున్నాయో చక్కగా తల్లి పిల్లలు కదా! నాకైతే చాలా నచ్చిందనమాట. కొంచెం క్రౌడ్ ఉన్నా సరే ఎందుకో మనం స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు. దేవుడిని చూసేటప్పటికి మంచిగా అనిపించింది. అలానే ఇక్కడ గోశాల పక్క నుంచి వెళ్తే అక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు ఈవినింగ్. కృష్ణుడు, యశోద, కృష్ణుడు